శివాజీ గారిని, గరికపాటి గారిని, ఆడపిల్లల్ని, హిందూ దేవతలందరినీ దూషించాడు కదా, ఏమంటారు? మీ పాయింట్ ఏంటి? మొన్న కూడా చెప్పా, నాగబాబు కానీ ఎవరైనా దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకు నెక్స్ట్ అనేది ఫ్యూచర్ కాదు, వాళ్ళ ఫ్యామిలీతో సహా అందరూ ఏదోటి అవుతుంది. దేవుడితో ఆటలాడితే అది తమాషా కాదు. అది అంటే ఏంటి, హిందువులే ఈ రేపులన్నీ జరుపుతున్నారు, నేను ఒకవేళ ఇండియాకి వస్తే నా బిడ్డను కూడా ఇలానే చేస్తారు అని చెప్పి హిందువులందరినీ ఒక బ్లేమ్ చేస్తున్నాడు కదా, ఇంకెక్కడ జరగలేనట్టుగా వీళ్ళనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు అట్లా దేశద్రోహిలాగా మాట్లాడుతున్నాడు? వాడు దేశద్రోహే. వాడు పేరుకి పోర్ట్రే చేసుకుంటున్నాడు బయట, నేను హిందూ 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 అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి ఆస్తి ఉందనుకో, మనం చెప్పాల్సిన అవసరం లే. టాలెంట్ ఉందనుకో మనం చూపించాల్సిన అవసరం లే, ఆటోమేటిక్ తెలిసిపోద్ది. కానీ దాని దగ్గర టాలెంట్ లేదు కదా, ఎలాగైనా ఓట్లు తెప్పించుకోవాలి, అన్నీ తెప్పించుకోవాలి. కాబట్టి ఇట్లా పోర్ట్రే చేసి నేను హిందూని అని మన దగ్గర మన డబ్బులు తీసుకొని వాడు వ్యూస్ సంపాదించి డబ్బులు సంపాదించి మనకి యాంటీ అండి ఈరోజు. మరి ఇప్పుడు యాంటీ అయింది కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటారు? మనం ఏం చేయలేం, మనం పట్టుకొని రాలేం. కాబట్టి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసి రిపోర్ట్లు కొట్టి, ఎంత రిపోర్ట్ కొడితే అంత ఫేమస్ అవుతాం మనం కూడా. వన్ రిపోర్ట్ కొట్టి జల్దీగా వన్ దింపి వన్ ఇండియాకి తీసుకురావాలి. లేదంటే గవర్నమెంట్ దగ్గరికి ఈ ఇష్యూ రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాడిని పాస్పోర్ట్ రివోక్ చేయవచ్చు. రివోక్ చేసిందంటే పాస్పోర్ట్ అక్కడి నుంచి వాడు ఇండియాకి రావాల్సిందే. అప్పుడు ఇది ఒక్కటే మనకు సొల్యూషన్. లేదంటే ఇంకా వాడు ఏముందిలే, వాడిని బతకని, వాడు ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటూ 20 కోట్లు 30 కోట్లు డబ్బులు సంపాదించుకొని వాడు వడ్డీ తిన్నా ప్రశాంతంగా బతకగలుగుతాడు. వాడిని ఇండియాకి తీసుకురావాలి అంతే మన లక్ష్యం. అది ఒక్కటే పెట్టుకొని అదే మన టార్గెట్గా మనం వాడిని ఇండియాకి తీసుకురావాల్సిందిగా మనం చూడాలంతే. అంటే తిరుపతి లడ్డు గురించి మాట్లాడితేనే జ్యోతి గారిని తిరుపతికి రానివ్వకుండా చేశారు. మరి ఇండియా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేయాలంటారు? అదే ఈ ఇష్యూ అంత ఫేమస్ కాలే. ఇంకా మనం తెలుగు రాష్ట్రాల వరకే ఇది ఫేమస్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఫేమస్ చేసి అందరికి తెలిసేటట్టు చేసినాం అనుకో, ఖచ్చితంగా వాడిని ఇండియాకి రప్పియచ్చు, వాడిని పాస్పోర్ట్ రివోక్ చేయించచ్చు. అంటే మొన్న జరిగినటువంటి వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు దేవుణ్ణి తిట్టినందుకు, దేవుని ఒక మాట అన్నందుకు హిందూ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఇప్పుడు ఎందుకు మరి నాన్వేషణ అనే అతను అన్నందుకు ఎందుకు వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు? అంటే రాజమౌళి అంటే వీళ్ళు ఇండస్ట్రీ కదన్నా, వాళ్ళు కొంచెం బయట వీళ్ళకంటే ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మన ఈ చిచ్చబుడ్డి ఏం లేదు కదా, మన తెలుగు రాష్ట్రాల వరకు ఇటు ఫేమస్. మనం ఫేమస్ చేసి మన వల్ల బతికిడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అందరినీ శాపనార్థాలు పెడుతున్నారు, మీరు అందరూ అదైపోతారు. 2026లో హాస్పిటల్ పాలవుతారు, అప్పుడు నా గురించి తెలుస్తుంది, రక్తం కక్కుని చచ్చిపోతారు అంటున్నాడు. ఇప్పుడు మనము ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని బాగుపడుస్తాడు. నువ్వు దేశం మొత్తం నాశనం అయిపోవాలంటే ఫస్ట్ నువ్వే నాశనం అయిపోయింది. రేపు ఎక్కడైనా ఫస్ట్ ఆల్రెడీ థాయిలాండ్ కంబోడియాలో యుద్ధం జరుగుతుంది, ఆ బాంబు వచ్చి ఫస్ట్ ఈడి మీదనే పడుతుందేమో నాకు తెలిసి. దేవుడు అదే చేస్తాడు. దేవుడు ఎక్కడ ఉండడు, ఏదో రూపంలో. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చే మాట్లాడు, ఏదో విధంగా ఒక మనిషిని పంపించో మన సాయం చేస్తాడు. సో నాకు తెలిసి ఒక మిసైల్ వచ్చి డైరెక్ట్ వీడికి నోట్లోనే పడుతుంది. అయితే అన్న నిన్న లైవ్ చాట్లో చూసుకుంటే ఒక ఆవిడని ప్రతివత అని చెప్పేసి తిట్టేశాడు, మరి మీరేమంటారు? ఇంకా వాడి గురించి తెలిసింది కదా, వాడు పెద్ద సైలెంట్ కిల్లర్. అది మనకు ఎట్లా చేసిండంటే సైలెంట్గా నేను మంచోన్ని అని చెప్పించి ఇప్పుడు గబ్బు లేపిండు ఊరు మొత్తాన్ని వాడు. ఇప్పుడు ఆ బూతులన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ వింటారు. ఎంతో సాంప్రదాయంగా మన సంస్కృతిని తెలిపే పండితులను కూడా పిచ్చిగా తిడుతున్నాడు. అండ్ శివాజీ గారి వాళ్ళ అమ్మని కూడా తిడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటారు ఆ ధైర్యం? ఇప్పుడు శివాజీ గారిని తిట్టినా కొంచెం ఓకే సర్లే అని మనం అనుకోవచ్చు, కానీ అంత పెద్ద పంతులు గారిని తిట్టడం అది చాలా బ్యాడ్ విషయం అసలు. ఎందుకంటే ఆయన నీకంటే తెలివైన ఆయన, ఇంకా నీకంటే మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి వ్యక్తిని మాట్లాడడం చాలా వెరీ డిస్గస్టింగ్. జస్ట్ ఇప్పుడు అన్ఫాలో చేయడం ఒకటే దీనికి సొల్యూషన్ అంటారా? ఇంకా అదే కదా మేడం, ఇప్పుడు మనం ఎట్లా పోలేము అదేగా, వాడిని తీసుకురాలేము. వాడు ఫిక్స్ అయిండు, వాడు నాకు తెలిసి ఎక్కడో సిటిజన్షిప్ తీసుకుని ఉంటాడు. ఇండియాకి నెట్ట రాను, నేను పక్క 100% ఇండియాకి రాను అని వాడు ఫిక్స్ అయ్యి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా ఇక్కడనే. ఫ్యామిలీ ఏం చేస్తాం, మన ఇండియన్ సింపతి ఎక్కువ కదా, అమ్మ నాన్న ఏం చేయలేం, అమ్మ కదా నాన్న కదా అని చెప్పదు అంతే. ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడితే మీరు ఏం చేస్తాం, మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అందరు గుంపు కూడి వాడిని చేయాల్సింది చేసేస్తారు. అయితే గరికపాటి లాంటి వాళ్ళని పట్టుకొని ఒట్టకాయలు కోసేయాలని చెప్పి డైరెక్ట్ చెప్పాడు, మరి మీరేమంటారు? ఇంకా ఆడాయలాగా నేను చెప్పలేదు, అందరూ చూస్తారు కాబట్టి ఇది అది ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ అడుగు. గరికపాటి గారు లాంటి పట్టుకొని సో కోసేయాలి, కాయలు కోసేయాలని చెప్పి డైరెక్ట్ ఫేస్ మీద చెప్పాడు, మరి మీరేమంటారు? అదే నా ఇప్పుడు వాడిని పట్టుకొని రాలేమని ఆ ధైర్యంగా అన్నాడు. ఇప్పుడు నేను అదే మాట నేను ఈడంటే అసలు ఈ నుంచి బయటికి వెళ్తానా?
బయటికి వెళ్ళలేను కదా, అదే వాడు నన్ను ఎవరేం చేయలేరు, నాతో ఏం కాదు, ఇంక వీళ్ళతో ఏం కాదని వాడు ధైర్యంగా ఉన్నాడు. మరి ఏందో చూపించాలి, ఇంకా అవన్నీ అన్సబ్స్క్రైబ్ చేసేసి మొత్తం మన రిపోర్ట్లు కొట్టాను చాలు. ఇన్స్టాగ్రామ్లో రిపోర్ట్లు కొడితే ఆటోమేటిక్ అకౌంట్ ఊసిపోద్ది. ఇంకా అది ఒక్కటి మనకు ఆప్షన్. అది శివాజీ గారిని కూడా నోటికి వచ్చినట్టు తిట్టాడు బ్రో. ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ కొన్ని ప్రైవేట్ పార్ట్ని తీసుకొచ్చి ఒక పుచ్చకాయ ఉంటుంది కదా, ఆ పుచ్చకాయ, ఆ తర్వాత కీరా దోసకాయ వాటితోటి చూపించాడు. మరి మీరేమంటారు? మనం ఏమనేది అన్న చూసినాం, ఆ వీడియోలు చూసినాం, మనకే బాధగా ఉంది. వాడికి ఏం లేదు, సెన్స్ లేదు. వాడికి తెలివి మోకాళ్ళలో పుట్టింది. వాడికి ఆ మోకాళ్ళ నుంచి అరికాలకు జారుతుంది కాబట్టి ఎన్ని మాటలు వస్తున్నాయి వాడికి. అమ్మ అది కొంచెం చూసుకొని వాడు మాట్లాడితే ఇంకా మాట్లాడేది ఏం లేదు, వాడిది అయిపోయింది, ఇంకోటి చాప్టర్ క్లోజు. అయితే ఈ రోజుల్లో అమ్మాయిల గురించి ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా, సో అమ్మాయిలు రేపు అవుతున్నారు, అది అవుతున్నారు, ఇది అవుతున్నారు మంచిగా మాట్లాడుతున్నాడు. కానీ అది మొత్తం బ్యాడ్గానే వస్తుంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో మరి అమ్మాయిలతో తిరిగింది, ఆటగాడు, ఆటలాడాను అని చెప్పేసి చూపించాడు. మరి మీరేమంటారు? వాడు ఇప్పుడు సింపతి ఎందుకు చూపించేదంటే మళ్ళీ ఆటలాడడానికి కూడా సింపతి చూపించేది. వాడు దేశద్రోహి, కన్నింగ్ నా కొడుకు. వాడంటే నక్క కంటే డేంజర్. వాడిని పట్టుకొని రావాలి ఇండియాకు, ఖచ్చితంగా వాడిని టార్గెట్ చేసి వాడిని లేపేయాలి, అంతే, ఇంకేం లేదన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.